హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంకా ఇదొచ్చేసి అయితే మార్నింగ్ టైం అండి. ఇంకా ఇప్పుడు టైం అయితే మా పాపని స్కూల్కి పంపించేశాను. సో ఇంకా ఈరోజు ఇక్కడ నైట్ అయితే ఫుల్గా వర్షం పడిందండి. నైట్ చాలా ఉరుమడం మెరవడం చాలా వరకు ఇంకా ఫుల్ అయితే వర్షం పడిందన్నమాట. ఇంకా మార్నింగ్ ఇక్కడ కిందంతా కూడాను నీట్గా కడిగేశానండి. ఇంకా నీట్గా ఊడవడం కడగడం అంతా అయిపోయిందన్నమాట. ఇంకా ఇంటి ముందు కూడా చక్కగా ఊడ్చేసి వాటర్ పట్టేసి ముగ్గంతా కూడా పెట్టుకున్నానండి. ఇంకా నిన్న ఈవినింగ్ టైంలో అయితే పూల చెట్లలో కొంచెం పిచ్చి మొక్కలన్నీ ఉన్నాయనేసి అన్ని కలుపు మొక్కలన్నీ కూడా తీసేసానండి. నేను తీసిన తర్వాత ఇంకా నైట్ అయితే వర్షం అయితే పడిందండి. అలాగే బాగా గాలి రావడంతో ఇంకా బాగా చెత్త కూడా పడిందన్నమాట పార్కింగ్ ఏరియా మొత్తం కూడాను. ఇంకా ఈరోజు అయితే నేను 5కి నిద్ర లేచానండి. ఇంకా నైట్ వర్షం పడింది కదా, ఇంకా ఎలాగో అంత చెత్త చెత్త ఉంటుంది కదా కింద అనేసి ఇంకా నేను మార్నింగే నిద్ర లేచి ఇంకా కింద అంతా కూడా నీట్గా కడిగేశానండి. అలాగే మెట్లు కింద మొత్తం నీట్గా కడిగేశాను. ఇంకా అదంతా చక్కగా ఆరిపోయిందన్నమాట. అలాగే ఇంటి ముందు కూడా చక్కగా గడపలు కడిగేసి ఇంకా ముగ్గులైతే పెట్టుకున్నానండి. ఇంకా ఈరోజు కూడా మళ్ళీ వర్షం వచ్చేలాగే ఉందండి. చాలా మబ్బుగా ఉందన్నమాట. చూసారు కదా, వెదర్ అయితే చల్లగా ఉందండి. ఇంక ఇక్కడైతే మా ఇంటి చుట్టూ అండి చాలా వరకు చెట్లు ఉంటాయండి. చాలా అందరి ఇళ్ళల్లో కూడాను పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మామిడి చెట్లు, వేప చెట్లు అలాంటివన్నీ ఉంటాయండి. ఎందుకంటే మనకి ఎండాకాలంలో చక్కగా నీడ ఉంటుంది. ఇంకా చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది కదా అనేసి ఇంకా అందరు కూడా ఇళ్ళల్లో చక్కగా పూల మొక్కలు అయితే పెట్టుకుంటారు. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ ఈశాన్యంలో అయితే నేను ఇక్కడ రాగి చెంబు అయితే పెట్టుకుంటాను కదా అండి. ఇంకా ఇది వచ్చేసి అయితే గురువారం రోజు అన్నమాట. ఇంక ఇక్కడ ఇది ఈవినింగ్ టైం అండి. ఇంకా నేను ఈవినింగ్ మా పాప స్కూల్ నుండి వచ్చేసిందండి. ఇంకా టైం అయితే ఇప్పుడు 4:35 అలా అవుతుంది. ఇంకా మా పాపకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలందరికీ కూడాను. ఇంకా 1 టైం స్కూలేనండి. ఇంకా 2 టైం స్కూల్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1 టైం కాబట్టి ఇంకా ఇప్పుడు ఏమంతగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము అదంతా హడావుడి ఏం లేదండి. మామూలుగా పాప మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళిపోతుందండి. ఇంక ఇక్కడ అంతా కూడా ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసానండి. ఇంకా ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా ఎప్పటికప్పుడు మనము ఇంకా నీట్గా ఊడ్చేసుకుంటే ఎలాంటి డస్ట్ లేకుండా చాలా నీట్గా ఉంటుంది కదా అండి. ఇంక ఇక్కడ అయితే చూసారా, మా ఇంట్లో మా పాప టీవీ చూస్తూ ఇంకా ఏంటో అన్ని బొమ్మలు చూస్తుందండి. డోరేమాన్, షిన్షాన్ ఇలాంటివన్నీ చూస్తుంది అన్నమాట. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా ఏంటోనండి, ఇప్పటి పిల్లలకి అలాంటివి అంటేనే ఎక్కువగా ఇష్టం కదా అండి. ఇంకా మా పాప అయితే ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది. అయినా కూడాను అలాంటివి ఇష్టంగా చూస్తుంది అన్నమాట. తనకి మంచి టైంపాస్ అండి. ఇంక ఇక్కడ రాధాకృష్ణుడి దగ్గర నేను గంగాలం పెడుతున్నానండి. ఇంక ఇక్కడ ఈరోజు మార్నింగ్ పెట్టానండి. ఈరోజు గురువారం కదా, ఈరోజు మార్నింగే చక్కగా ఫ్రెష్గా వాటర్ నింపేసి ఇంకా ఫ్రెష్ పూలన్నీ కూడా వేశానండి. ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం నేను పని లేట్గా చేసుకున్నానండి. ఇంకా ఇంటి ముందు బాగా చెత్త ఉండడము అదంతా చేసుకోవడము నీట్గా కడగడము, అలాగే ఇల్లంతా కూడా ఊడవడము తుడుచుకోవడము, చాలా డస్ట్ కూడా వచ్చిందండి. నైటు బాగా గాలితోటి వర్షం రావడం వల్ల కొంచెం దుమ్ముగా చెత్తగా అనిపించింది అన్నమాట. ఇంకా ఇల్లంతా కూడా నీట్గా 1కి 2 సార్లు ఊడ్చుకోవడము తుడుచుకోవడము, అలాగే ఇంటి చుట్టూ బాల్కనీ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం అదంతా అయిపోయిందండి. అదంతా పూర్తి అయ్యేసరికి నాకు 10:30 ఏమో అయిందండి నా పని అంతా కంప్లీట్ అయ్యే వరకు. ఇంకా నేను అప్పుడు ఫ్రెష్ అయిపోయి స్నానం అది చేసి పూజ చేసుకున్నాను. అప్పటికి ఇంకా 11:30 అయిందండి. నేను ఆ టైంకి పూజ చేసుకున్నాను. ఇక్కడ పచ్చళ్ళు అయితే పెట్టుకుంటాం కదా, పచ్చడి అండి. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. ఇంకా పక్కన ఇంకో బాక్స్లో వచ్చేసి టమాటా పచ్చడి అన్నమాట. ఇంకా మనకి ఇప్పుడు సీజన్లో అయితే చక్కగా అందరి ఇళ్ళలో కూడాను ఎక్కువగా పచ్చళ్ళు అయితే బాగా ఉంటాయి కదా అండి. ఇంకా ఈ మధ్య అబ్బాయి హాస్టల్కి వెళ్ళేటప్పుడు వాడికి ఫేవరెట్ అనేసి మామిడికాయ పచ్చడి, అలాగే టమాటా, ఇంకా చికెన్ పచ్చడి ఇవైతే వాడికి పంపించానండి. ఇంక ఈరోజు మార్నింగ్ లేట్గా పూజ చేసుకోవడం వల్ల ఇంకా చూసారా పూజ గదిలో ఇంకా చక్కగా దీపాలు అయితే వెలుగుతున్నాయండి. పూలు ఒక్కటి వాడిపోయాయి ఈవినింగ్ టైం వరకు. ఇంకా చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఇంకా పూజ అయితే చేసుకున్నానండి.
ఇంక ఇక్కడ ఇలా ఒక మూలన అయితే ఇలా ప్లాంట్స్ పెట్టానండి. చాలా గ్రీన్గా బాగుంటాయి కదా. ఇవి ఎక్కువగా వాటర్లో ఉంటాయన్నమాట. వీటికి మట్టి లేకపోయినా నార్మల్గా వాటర్లో పెట్టినా కూడా చక్కగా ఎదుగుతాయండి. ఇంక ఇక్కడ కిచెన్లో మార్నింగ్ అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి పెద్దగా ఏమంత పని లేదు. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను కర్రీ ఆలు వంకాయ చేశానండి. ఇంకా మాకు చాలా ఫేవరెట్. నేను మార్నింగే కర్రీ ఎక్కువ చేశానండి. ఎందుకంటే మా ఇంట్లో ఆలుగడ్డ వంకాయ అంటే ఇష్టంగా తింటారు కదా. ఇంకా ఈవినింగ్ టైంలో చపాతీ చేద్దాంలే, ఇంకా కర్రీ బాగుంది కదా అనేసి ఇంకా నేనైతే ఆలుగడ్డ వంకాయ కర్రీ చేశాను. ఇంక ఇక్కడైతే సింకులో గిన్నెలు ఉన్నాయండి. ఇదంతా కూడా నేను ఇల్లు ఊడవక ముందు నేను ఇదంతా వీడియో షూట్ చేశానండి. ఇది ముందు రావాల్సింది. సో ఇంకా బ్యాక్ వెనక వస్తుందన్నమాట, ఏమీ అనుకోకండి. ఇంక ఇక్కడైతే నేను గిన్నెలన్నీ కూడా సింక్లో వేస్తున్నానండి. ఎందుకంటే తోమల్సిన గిన్నెలు ముందుగానే ఖాళీ చేసి సింక్లో వేసామంటే అవి చక్కగా నానిపోతాయి కదా మనం ఇల్లు ఊడ్చుకునేలోగా. అందుకనేసి ముందు గిన్నెలన్నీ కూడా క్లీన్ ఎక్కడక్కడ ఖాళీ చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి అయితే అంబలి అండి, జొన్నపిండితో చేస్తారు కదా, జావా అంటారు. ఇక్కడ మేము డైలీ కూడా జొన్నపిండితో అంబలి అయితే చేస్తామండి. జొన్న గటక పట్టించేసి పిండి సపరేట్గా తీస్తానండి. ఇంకా గటక వచ్చేసి రవ్వలాగా వస్తుంది కదా, దాన్ని గటక అంటారన్నమాట. అదైతే మా వారికి డైలీ నేను గటక చేస్తాను తన కోసం. అలాగే ఇంకా మనకి మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ పిండితోటి అయితే అంబలి చేస్తామండి. చాలా మంచిదండి. సమ్మర్ ఎండాకాలంలో కానివ్వండి, ఎప్పుడైనా కూడా చక్కగా జొన్నలకు సంబంధించినవి ఏవి తిన్నా హెల్త్కి చాలా మంచిదండి. జొన్న రొట్టె కానివ్వండి, జొన్న గటక, జొన్న అంబలి ఇలాంటివి తాగడం చాలా మంచిదన్నమాట. ఇంకా నాకు ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ చూసారా గిన్నెలన్నీ తోమాను. సింక్ అంతా కూడా నీట్గా కడిగేసానండి. చాలా నీట్గా ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే. ఇంక ఇక్కడ స్టవ్ అంతా కూడా తుడిచేసాను. ఇంక ఇక్కడ నాకు ఇప్పుడు చపాతీలోకి కర్రీ ఉంది కాబట్టి ఇంకా కర్రీ చేయాల్సిన పని ఏమీ లేదండి. ఇంకా నేను పిండి తడిపేసి పక్కన పెట్టుకొని ఇంకా చపాతీ అయితే చేస్తానండి. ఇంక ఇప్పుడు టైం అయితే 6:30 ఏమో అవుతుంది. ఇంకా నేను ఈవినింగ్ పూజ అయితే తులసి కోట దగ్గర దీపం వెలిగించానండి. పూజ రూమ్లో ఎలాగో మనకి చక్కగా దీపాలు వెలుగుతున్నాయి కదా అనేసి ఇంకా పూజ రూమ్లో అయితే మళ్ళీ నేను దీపం వెలిగించలేదు. ఈవినింగ్ టైంలో మార్నింగ్ వెలిగించిన దీపాలే ఇంకా చక్కగా ఆయిల్ ఉందన్నమాట దీపపు కుందులల్లో. ఇంక ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి. ఇంక ఇక్కడ నాకు మా వారిద్దరి కోసం నేనైతే ఇక్కడ టీ పెట్టానండి, మా వారికి నాకన్నమాట. సో ఇంకా మా వారికి టీ ఇచ్చేసి ఇంకా నేను కూడా తాగుదామనేసి ఇంకా వెళ్తున్నానండి. ఇంకా నైట్ కొన్ని తిన్నవి ప్లేట్స్ అవి ఉంటాయి కదా, అవైతే నైట్ తోమేసి పక్కన పెట్టానండి. అలా కాకుండా ఇంకా మనకి బౌల్ స్టాండ్ ఖాళీగా లేదండి, దాని నిండుగా గిన్నెలు ఉన్నాయి. ఇంకా అది ఖాళీగా లేదనేసి తోమినట్టు ఇక్కడే అన్ని బోర్లించేసాను. ఇంకా ఎలాగో కొంచెం ఆరిపోయాక ఇంకా పక్కన పెడదాంలే, బోళ్ళ చిక్కులో వేద్దామనేసి ఇక్కడ పక్కన పెట్టానన్నమాట. ఇంక ఇదైతే మార్నింగ్ నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయింది. అలాగే ఇంకా నేను మార్నింగ్ పూజ కూడా చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నిన్న గురువారం బాబాకి పూలదండ వేస్తాం కదా అండి. అంటే మా చెట్లకి చాలా పూలు పూస్తున్నాయండి, మల్లెపూలు, కనకంబరాలు. ఇంకా మనకి ఇప్పుడు సమ్మర్లో కాబట్టి చాలా మల్లెపూలు పూస్తాయి. పూలు బాగా పూస్తున్నాయి అనేసి నిన్న బాబాకి పూలదండ వేశానండి. నేను చెట్లవి తీసుకొచ్చి నేనే అల్లానండి. చక్కగా అల్లేసి బాబా విగ్రహానికి పూలమాల వేశాను. ఇంకా పూలమాల అయితే తీసి ఇంకా బయట ఎక్కడ వేయాలో అనేసి ఆలోచించి నేనే పెట్టేసుకున్నానండి. చూసారా నా చిన్న జుట్టుకి ఒక చిన్న పూలదండ అన్నమాట. చాలా ఇష్టం అండి నాకు మల్లెపూలైనా కనకంబరాలు, జడలో పూలు డైలీ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంకా ఎప్పుడెప్పుడు నా జుట్టు పెరుగుద్దా అనేసి అనిపిస్తుంది అన్నమాట. మా పూల చెట్లలోకి వెళ్ళినప్పుడు పూలు చూశాను అనుకోండి, చాలా అలా అనిపిస్తుంది అన్నమాట. ఇంకెప్పుడెప్పుడు పెట్టుకుందామా, నాకు జడ ఎప్పుడు పెద్దగా అవుతుందా అనేసి అట్లా అనుకుంటానన్నమాట. ఇంకా చూడాలి. ఇంకా మనకి సమ్మర్ కాబట్టి మనకి మల్లెపూలు ఎక్కువగా పూస్తాయండి. అలా కాకుండా మాకు మల్లె చెట్లు ఎక్కువగా ఉన్నాయండి పూల చెట్లలో. ఇంకా చాలా వరకు పూస్తున్నాయి. ఇంకా నేను దేవుళ్ళకి డైలీ పెట్టడం కాకుండా ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారన్నమాట. వాళ్ళు కూడా పూజకి కావాలనేసి ఇంకా తెంపుకొని వెళ్తారు. సర్లే ఎవరైనా పెట్టినా పర్లేదు దేవుడికే కదా అనేసి ఇంకా తీసుకెళ్ళమంటాను నేను కూడాను. ఇక్కడ నేను రైస్ పెడుతున్నానండి. ఇంక ఇది మార్నింగ్ టైం కదా,
ఇంకా నిన్న నైట్ ఏంటంటే మా వారు నిన్న ఫిష్ తీసుకొచ్చారండి. ఇంకా ఇదైతే మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళకముందు అన్నమాట. మా అబ్బాయి హాస్టల్ వెళ్ళకముందు తీసిన వీడియో క్లిప్ అండి. ఇంకా ఇక్కడ మా నిన్న నైట్ ఏంటి అంటే ఫిష్ చేశానండి. మా వారు నిన్న 7కి అలా వస్తానని చెప్పారు. నైట్ 8:30కి ఏమో వచ్చాడండి. ఇంక అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నేను నిన్న ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు ఇవి వీడియో తీద్దాం అనుకున్నానండి. కానీ కుదరలేదండి లేట్గా రావడం వల్ల. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా ఫాస్ట్గా వంట అయితే చేశాను. మా వారు వచ్చేలోగా రైస్ పెట్టేసి ఉంచానన్నమాట. ఇంకా తను రావడంతోనే ఇంకా ఫిష్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి 1-2 సార్లు ఇంకా ఫాస్ట్గా పిల్లలకి మాకు కొన్ని ఫిష్ ఫ్రై చేశాను. మిగిలినవి చక్కగా సూప్ పెట్టేశానండి. చాలా టేస్ట్గా ఉందన్నమాట. అలాగే మనకు ఫిష్ కానివ్వండి, మటన్ కానివ్వండి, మనం ముందు రోజు వండుకున్న దానికంటే నెక్స్ట్ డే టేస్ట్ బాగుంటుందండి. అంటే ఈవినింగ్ టైంలో వండామనుకోండి రేపు మార్నింగ్కి చాలా బాగుంటుందన్నమాట. ముఖ్యంగా ఫిష్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నిన్న ఈవినింగ్ చేశాను కదా, ఇంకా సూప్ అదంతా కూడా ఉంది. ఇంకా ఇప్పుడైతే రైస్ పెట్టేస్తున్నాను. మా పిల్లలిద్దరికీ ఫిష్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలే కాదు మేము కూడా ఇష్టంగా తింటామండి. ఇంకా మా అబ్బాయి ఉన్నన్ని రోజులు మా ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ చేస్తామండి. ఎందుకంటే హాస్టల్స్కి వెళ్ళే పిల్లలకి ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ తినాలనిపించినవి మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా అండి. ఎట్లాగో వాళ్ళు హాస్టల్ వెళ్ళాక వాళ్ళు పెట్టినవే తినడం తప్ప ఇంకేమీ ఉండదు కదా. ఇంకా కర్రీ ఉందనేసి నేనైతే ఇక్కడ రైస్ అయితే పెట్టానండి మార్నింగ్ టైము. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ ఏం తిననండి. ఇంకా నా కోసం అలచంతకాయ కర్రీ చేసుకున్నానండి. నా వాటికే కొన్ని చేసుకున్నాను. ఇంకా పిల్లలకి ఫిష్ ఉంది కదా అనేసి కొంచెం కర్రీ చేసుకున్నానండి. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా నాకు ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ రైస్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.